నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పుట్టగుంట చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర. మండుటెండలోనూ ముఖ్యమంత్రి రాక కోసం వేచి చూస్తున్న ప్రజలు. ప్రజల నుంచి కోటి సూచనలు తీసుకొని వాటిని క్రోడీకరించి భాజపా మేనిఫెస్టో వెల్లడించిన పురంధేశ్వరి. విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి. చంద్రబాబు పవన్పై ధ్వజమెత్తిన మంత్రి బొత్స. వివేక కుమార్తె సునీత మీడియా సమావేశం. వివేక హత్య కేసు వివరాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర పుట్టగుంట చేరుకుంది. జననేత రాక కోసం ప్రజలు మనుటెండను సైతం లెక్క చేయకుండా వేచి చూస్తున్నారు. బస్సు యాత్రలో సీఎం తమ గ్రామాల వద్దకు రాగానే ఆయనను చూసేందుకు బస్సు వద్దకు వస్తూ ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనలో నేపథ్యంలో ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చెంతగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. అలికిన నెత్తురు నీడసలే, ప్రగీత నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే. పదమంట పదమంట. జై 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 జగనంటూ ప్రజల నుంచి కోటి సూచనలు తీసుకొని వాటిని క్రోడీకరించి భాజపా మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్తున్నామని ఆ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసే నాయకత్వం భాజపాకి ఉందన్నారు. దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలనే మేనిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి భావించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలోనే మనందరికీ తెలుసు, అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన భారతీయ అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నిన్ననే ఎన్డీఏ కూటమి కాదు, భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి భావించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలోనే మనందరికీ తెలుసు, అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత సాధారణంగా ఏమిటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు వేరు రంగాలతో మాట్లాడి వారి దగ్గర నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో తయారవుతుంది. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది ఏమిటంటే ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల సూచనలు తీసుకోవాలి, ఆ మేరకు మన మేనిఫెస్టో ఒక ప్రజామోదమైనటువంటి మేనిఫెస్టోని తీసుకురావాలి అని చెప్పి
నిర్ణయించడం జరిగింది. దగ్గర దేశవ్యాప్తంగా కూడా 1 కోటి సూచనలు తీసుకోవాలి అని భావించి వికసిత్ భారత్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మేము కనుక పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించినట్లయితే అక్కడ కూడా 2 బాక్స్ పెట్టి, 1 కేంద్ర ప్రభుత్వానికి సూచనలు, 2 రాష్ట్ర పార్టీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ 2 బాక్సులు కూడా పెట్టి మేము కూడా వివేక హత్య కేసులో తాను న్యాయం కోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఆయన కుమార్తె సునీత అన్నారు. ఆ కేసుకు సంబంధించి సిబిఐ చేయాల్సింది చాలా ఉందని అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివేక హత్య కేసుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కేసులో సిబిఐపై ఒత్తిడి ఉందన్నారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది. ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్. ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్పై దాడి జరిగితే అన్ని పార్టీల వారు ఖండించారని, కానీ చంద్రబాబు పవన్ మాత్రం వెటకారం ప్రదర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. బాబు సైకిల్కు చాన్నాళ్ల కిందటే తుప్పు పట్టింది. పవన్ ఎలాంటి వాడో ఆయన మాటల ద్వారానే అర్థమవుతోంది. జగన్ యాక్టర్ కాదు, రియల్ హీరో. రాళ్లేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉందేమో. జగన్ పై దాడి వెనుక కుట్ర ఉంది అంటూ బొత్స వ్యాఖ్యానించారు. కార్యక్రమాలు చేయాలి. మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమం ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నా, దేన్ని నాటకం అన్నాను. ఇది సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకి తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, హీరో ఆయన. దీని గుండా ఒకటే. అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావలేదు, ఇలాంటి ప్రక్రియ తావలేదు. అందుకే ఖండించు. ఆ రోజు ఖండించుంటే నన్ను ఇన్సిడెంట్ జరిగే కాదు కదా. ముక్తి కంఠంతో అందరూ కలిసి తప్పిదని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను గద్దెదించలేమనే హత్యకు చంద్రబాబు కుట్ర పన్నారని మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చా బ్యాచ్కు తెలుసు.
అందుకే ఇలాంటి దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వెళుతున్నారు. దానితో పాటు రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, 12వ తారీఖున సత్తెనపల్లిలో రోడ్ షో నిర్వహించారు. గుంటూరులో సిద్ధం సభ నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరులో నైట్ హాల్ట్ ఉండి మళ్ళా మరుసటి రోజున అంటే 13వ తారీఖున 13వ తారీఖున జరిగింది. 13వ తారీఖున రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారను, మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది. రాష్ట్రం అంతా దివ్వెరపోయింది. ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు, బాధపడ్డారు. మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది, పొరపాటున కణితికి తగిలితే అక్రమంగా తరలిస్తున్న 22 లక్షల నగదును తాడిపత్రిపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల మేరకు చుక్కలూరు కొత్త బ్రిడ్జి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్తో కలిసి సిఐ మురళీకృష్ణ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్నంలో మెయిన్ బజార్కు చెందిన మునీర్ ద్విచక్ర వాహనంపై వారి నడుములకు డబ్బులు కట్టుకొని వెళ్తున్నట్లు గుర్తించారు. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఓకేనా. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బద్దర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినము అట్టి ర్యాండమ్ తాడిపత్రి టౌన్ అన్ని ప్రదేశాలలో కూడా వాహనాల తనిఖీని కొంతమంది ఆఫీసర్స్ని ఇచ్చి తనిఖీ చేయడం జరిగింది. అయితే మన న్యూ బ్రిడ్జి దగ్గర తనిఖీ చేస్తున్న సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్ బాషా, అలాగే ఎఫ్ఎస్టీ టీం రామాంజనేయ రెడ్డి వీరందరూ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక 2 వ్యక్తులు మోటార్ బైక్లో రావడం జరిగింది. మోటార్ బైకుల వ్యక్తులను చెక్ చేస్తే వాళ్ళ బైకులలో ఏం లేవు, కానీ మొత్తం అతని బాడీకి అంటే బాడీ చుట్టూ డబ్బును వచ్చేసి ఒక క్లాత్తో కుట్టించి మొత్తం వేసుకోవడం జరిగింది. సో అతను చెక్ చేసి మొత్తం దాన్ని వెరిఫై చేస్తే దాన్ని లెక్కిస్తే 22 lakhs ఉన్నింది. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే దానికి సరి అయిన డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే సరి అయిన ఏదైనా పత్రాలు కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు. చేయని దాని వలన ఆ అమౌంట్ను సీజ్ చేసి మన ఆర్ఓ గారి ద్వారా ఐటీ గారికి పంపడం జరుగుతుంది. మీరు ఎలక్షన్ టైంలో తిరిగితే ఆ అమౌంట్ సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ విధంగా తిరిగి కేసరిపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరారు. నందిగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ 3 దశాబ్దాలుగా టీడీపీ కీలక నేత చిరుమామిల్లా శ్రీనివాసరావు, నందిగామ పట్టణ మాజీ అధ్యక్షుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వడ్డెలి శ్రీనివాసరావు చేరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపందుల చర్య అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనుమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అభివర్ణించారు. గంగూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల కూటముల అభ్యర్థులకు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని అన్నారు. ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి పక్కనే ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారి దగ్గర నుంచి మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారే. అందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు జరగకూడదు, ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి చేయటం ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారే. ఈ పరిస్థితుల్లో ఒకడేమో అడోడో దున్నపోతులాగా ఉన్నాడు, ఆడోడు అచ్చినాయుడు అన్నాడు. కోడికత్తి 1 అంట, ఇది 2 అంట. మరి మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు ట్వీట్ చేశాడు బాబు? నువ్వేమో రాష్ట్రానికి అధ్యక్షుడివి, మీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాడు? పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ దుర్మార్గమైన క్రీడ, మీ రాక్షస క్రీడ. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఎవరు ఏం చేయలేడు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కాదు 30 మంది కలిసి వచ్చిన 1 సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. జగన్ అన్న మరలా బ్రహ్మాండమైన మెజార్టీ, అంటే మేము ఊహించని మెజార్టీ కూడా వస్తుంది. 151 స్థానాలు 2019, దాన్ని బీట్ చేసుకుని 175 స్థానాల వరకు కూడా వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చావు దెబ్బ తినబోతా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. సోమవారం మంగళగిరి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పడంలో ఆంతర్యం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవాలని ఉద్దేశమేనన్నారు. అందుకోసమే ఈవీఎం ఓటింగ్కు మేము వ్యతిరేకమని అన్నారు. 2 పార్టీలు తెలుగుదేశం గెలుస్తాయా, వైసీపీ గెలుస్తుందా మంగళగిరిలో అనేది ఇవన్నీ భ్రమ. మనం వేసే ఓటు మనకే వస్తుందో లేదో తెలియదు. మనల్ని ఎవరు శాసిస్తాయి? గెలుపోటములు ఈవీఎంలు శాసిస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అని వాళ్ళు నిర్ణయిస్తారు. ఈనాడు మేము చెప్పేది ఏంది? ఈవీఎంలు రద్దు చేయండి, బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధంగా కార్యాచరణ చేయండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ వచ్చాక అనేక మార్లు చెప్తా ఉన్నాం. కేవలం ఈ నియోజకవర్గంలో అంత పెద్ద 1600 కోట్లు పెట్టి ఎయిమ్స్ హాస్పిటల్ కట్టిస్తే దానికి నీళ్లు అనేవి లేవు. కృష్ణా జలాల వాటర్ పైప్ లైన్ల ద్వారా లేవు. బకింగ్హామ్ బ్యారేజీ ఒక పక్క కూలబడిపోతూ ఉండి 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఏమీ చేయలా. ఫ్లోరైడ్ సమస్య, తాగడానికి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కునే పరిస్థితిలో పేదరికం అల్లాడిపోతూ ఉన్నారు. ఇసుక కొరువు పెట్టారు, మద్యాన్ని కొరువు పెట్టి వాళ్లే అమ్ముకుంటూ ఉంటారు. ఆన్లైన్ పేమెంట్ లేకుండా స్వచ్ఛందంగా మంత్రులు ఎమ్మెల్యేలు జేబుల్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆన్లైన్ పేమెంట్ లేదు. మంగళగిరి నియోజకవర్గం అనేది మంచి అవేర్నెస్, రాజధానికి క్యాపిటల్. ఆ క్యాపిటల్లో నేను ఉండాలి. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఖచ్చితంగా ఆశిస్తాను. అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గానికి నరసరావుపేట పట్టణంలో జిల్లా జలవనరుల కార్యాలయం వద్ద నాదెండ్ల మండలానికి చెందిన ప్రజలు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నాదెండ్ల గణపవరం, అప్పాపురం, ఎండుగుంపాలెం గ్రామంలో మంచినీటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయన్నారు. అందువల్ల ప్రజల మంచినీళ్ళు లేక తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. తుర్లుపాడు మేజర్ ద్వారా మంచినీటిని వదిలి మా గ్రామాల ప్రజలకు దాహార్తిని తీర్చాలని కోరారు. తుర్లపాడు మేజరకు నీళ్లు, తుర్లపాడు మేజరకు తాగునీరు, తుర్లపాడు మేజరకు తాగునీరు. సూర్యాపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు, సర్పంచులు, నాయకులు ఈ యొక్క ఎస్సీ ఆఫీస్ ఎస్సీ ఆఫీస్ గారికి రావడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇద్దామని. సమస్య ఏంటంటే నాదెండ్ల మండలంలో కూడా తుర్లపాడు మేజర్ కెనాల్ వెళ్తూ ఉంది. 7-8 గ్రామాల
ప్రజలకి త్రాగునీరు కేవలం తుర్లపాడు మేజర్లో గుండా వచ్చే నాగార్జున సాగర్ వాటర్ మాత్రమే దాహార్తిని తీరుస్తాయి. మరి ఈ సంవత్సర కాలంలో నీళ్లు చెరువులు నింపడానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ నీరు ఇచ్చినా రైతులు పొలాలకే పోతున్నాయి తప్ప చెరువులు నింపలేకపోయారు అధికారులు. కాకినాడ సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట అమల్లోకి వస్తుందని మత్స్యకార నాయకులు చెక్కా చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14 వరకు నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, సంతాన ఉత్పత్తికి వీలుగా ప్రభుత్వం వేటపై నిషేధాన్ని అమలు చేయటం జరుగుతోందని మత్స్యకార నాయకులు చెక్కా చక్రవర్తి పేర్కొన్నారు. ఈరోజు ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 2 నెలలు బ్యాన్ పీరియడ్. మా బోట్లో మత్స్యకారులు కూడా ఈ 2 నెలలు చాలా ఇబ్బందికరమైన రోజులు. ఈ 2 నెలలు కూడా దేనికోసం అంటే మనకి లోపల ఎక్కడి పెరగాలి కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి బ్యాన్ పీరియడ్ ఉంది మనకి. ఈ బ్యాన్ పీరియడ్ కంపల్సరీ ఉండడం వల్ల మాకు సంపద పెరుగుతుంది. దానివల్ల బ్యాన్ పీరియడ్ పెట్టారు గవర్నమెంట్. దానికోసం నష్టపరిహారం కూడా అంటే ఈ మత్స్య ఏట్లకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ ఇంతకుముందు 2000 ఎంతో ఉండేది, అది ఎప్పుడు వచ్చేది కూడా ఎవరికి తెలియదు. ఇంతకుముందు 2014-19 మధ్యలో 4000 చేశారు. అది కూడా బ్యాన్ పీరియడ్ తర్వాత ఇవ్వడం మొదలుపెట్టారు. జగన్ గారు వచ్చిన కాడి నుంచి ఎగ్జాక్ట్ బ్యాన్ పీరియడ్లోనే ప్రతి మత్స్యకారుడికి 10,000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మత్స్యకారులు కూడా, ఎగ్జాక్ట్గా బ్యాన్ పీరియడ్లో ఇవ్వడం వల్ల. దానివల్ల మత్స్యకారులు కూడా చాలా హ్యాపీగా ఈ 2 నెలలు కూడా ఇబ్బంది లేకుండా చేయడం వల్ల మాకు చాలా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఎన్నికల వల్ల ఈసారి కొంచెం లేట్ అవ్వచ్చు. అయినా కూడా జగన్ గారి మీద నమ్మకం ఉంది, మా మత్స్యకారులకి అయితే నమ్మకం ఉంది. ఒక 2 రోజులు అటు ఇటు అయినా కూడా జగన్ గారు కంపల్సరీ ఇస్తారని చెప్పి ప్రతి మత్స్యకారుడికి నమ్మకంగానే ఉన్నారు. అటువంటి ఇబ్బంది అయితే లేదు, జగన్ గారు నమ్ముతున్నారు మత్స్యకారులు. ప్రజల సానుభూతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై దాడి జరిగిందంటూ నాటకాలు ఆడుతున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సోమవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని వైసీపీ దోచేసిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి లేదని అన్నారు. ప్రజల సానుభూతి కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం నువ్వు వాడుతున్న నాటకంలో ఇది భాగం. కారణం, నువ్వు ఏదైతే చేసావో ఇవి ఇలాగే ఉంటాయి, నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి. గులకర్రాయి అక్కడే తగిలిందంట, మళ్ళా స్పిండిలై పక్కాడికి తగిలిందంట, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట. ఆహా, ఏమీ ఎవరు ఇస్తున్నారో కానీ సలహాదారులు, మరి 40 మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగం ఏమైంది? గాడిలు కాస్తుందా? మీ పోలీస్ కమిషనర్ గాడిలు కాశాడా? ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించే శ్రద్ధ ముఖ్యమంత్రి రక్షణ మీద లేదా అని అడుగుతా ఉన్నాం. ముందు డీజీపీని సస్పెండ్ చేయండి, పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయండి. ఏమి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు? ఏమి సాధించారని? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుక, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినందుక, తెలుగు ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినందుక. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారెవరూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయవద్దని, టికెట్ రాలేదని సూసైడ్ చేసుకోవద్దని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి తరపున పోటీ చేసేందుకు రెబల్స్కు టికెట్లు ఇస్తానన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి చేరువైందన్నారు. మీ ఊర్లో 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, అందరికీ మేము టికెట్ ఇవ్వలేము. 175 సీట్ల ఆంధ్రప్రదేశ్లో, 42 సీట్ల ఆంధ్ర తెలంగాణ ఎంపీ అభ్యర్థులుగా ఇంకా అందరినీ కలపడానికి మేము వెయిట్ చేస్తున్నాం. టీడీపీ రెబల్స్, వైసీపీ రెబల్స్, జనసేన రెబల్స్, మీకు టికెట్ రాలేదని ఏడకండి, సూసైడ్ చేసుకో, దేవుణ్ణి స్తుతించండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి, అందరితో కలిసి మీరు పోటీ చేయండి. ప్రజాశాంతి పార్టీ తరపుని 10లో 5-6 ఓట్లు మనకు ఉన్నాయని మీకు తెలుసు. మేమిచ్చిన మేనిఫెస్టో 33 పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి, 100కి 100. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు
వేటపాలెం మండలంలోని రౌడీ షీటర్లపై గట్టి పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన వేటపాలెం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రౌడీ షీటర్పై డేగ కన్ను వేశామని వారి కదలికలను గమనిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్లోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ రౌడీ షీటర్స్ అందరినీ కూడా కౌన్సిలింగ్ ఈరోజు సండే పిలిపించడం జరిగింది. మన వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. వాళ్ళని ఈరోజు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించాము. వాళ్ళ మీద ఇండివిజువల్గా ఏ కేసులు వివరాలు ఉన్నాయి అన్నీ కూడా దాన్ని రివ్యూ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వీళ్ళ కదలికల మీద మన పోలీసు నిఘా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, వీళ్ళ ప్రతి కదలిక కూడా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ కదలికలు ఏదైనా మన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.